బీజేపీలో స్మృతి ఇరాన్కి మళ్లీ కీలక బాధ్యతలు దక్కాయి. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమితులయ్యారు. కొత్త టీంలో కీలక పదవి పొందిన ఏకైక మహిళ స్మృతి ఇరాన్కి నిలిచారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె నియామకానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. బుల్లితెరపై తులసి వీరానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 2014లో అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అక్కడే కొనసాగుతూ క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం చేశారు. 5 ఏళ్ల పాటు ప్రజల్లో పనిచేసిన ఆమె 2019లో అదే అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయం సాధించారు. దీంతో ఆమెకు జైంట్ కిల్లర్ అనే గుర్తింపు వచ్చింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మతో చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ సంస్థలోనూ కొంతకాలం కీలక బాధ్యతలు దక్కలేదు. అయినప్పటికీ పార్టీ అప్పగించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరాన్కి మరోసారి కీలక అవకాశం లభించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లోని వరుసగా 3వ అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దూకుడైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకపడే స్మృతి ఇరానీ సేవలను పార్టీ విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంతో ఆమె కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించడం పైన బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో స్మృతి ఇరాన్కి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా మహిళా ఓటర్ల బలమైన రాజకీయ సందేశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమర్థవంతమైన వక్తగా, దూకుడైన ప్రచారకర్తగా పేరున్న స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా స్పందించడంలోనూ, పార్టీకి అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని మలచడంలోనూ కీలకంగా వ్యవహరించగలరు. 2003లో బీజేపీలో చేరిన స్మృతి ఇరానీ 2010 నుంచి 2013 వరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. గుజరాత్, మహారాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె విద్య, జౌళి సమాచార ప్రసారాలు, మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ వ్యవహారాలు వంటి కీలక శాఖలను నిర్వహించారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమె పునరాగమనం బీజేపీ రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.